పెద్దపల్లి జిల్లాలో కొత్త పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరాయి. పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక అధికారుల నుంచి సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 263 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా ఒక పంచాయతీ కేసు కోర్టుకు చేరింది. మిగిలిన 262 పంచాయతీల్లో ఎన్నికైన కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం చేశారు. సుమారు 2 ఏళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న గ్రామ పంచాయతీలకు నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకారం చేపట్టిన వెంటనే కొందరు సర్పంచులు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం చెక్ డ్యాంలను అశాస్త్రీయంగా, నాసిరకంగా నిర్మించిందని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే వెల్లడించానని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శాసనసభలో ఈ విషయం గురించి సుదీర్ఘంగా తాను మాట్లాడానని గుర్తు చేశారు. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోందని అన్నారు. అడవి సోమాన్పల్లి వద్ద మానేరు వాగులో ఇటీవల కూలిన చెక్ డ్యాంను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 3 బ్యారేజీలు, మానేరుపై కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన చెక్ డ్యాంలు నిష్ప్రయోజనంగా మారాయని అన్నారు. చెక్ డ్యాంలు కూలిన ఘటనపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారని శ్రీధర్ బాబు తెలిపారు. నివేదికను కూడా త్వరగా బయటపెట్టాలని ఆయన అన్నారు. తద్వారా బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమం లక్ష్యంగా లీగల్ ఎయిడ్ క్లినిక్లు ప్రారంభిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సీనియర్ సిటిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించిన అనంతరం జడ్జి మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్యానెల్ న్యాయవాది, లీగల్ వాలంటీర్ క్లినిక్లో అందుబాటులో ఉంటారని అన్నారు. తమ పిల్లలతో సమస్యలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు ఇక్కడ ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్వరరావును తన కార్యాలయంలో కలెక్టర్ అభినందించారు. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడంలో తహసీల్దార్ జగదీశ్వరరావు విశేష కృషి చేశారని, దీంతో ఆయనను ప్రణాళిక కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హైదరాబాద్ లో ప్రశంసించారని తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ భవిష్యత్తులోనూ ఇలాంటి పనితీరు కనబర్చాలని కలెక్టర్ ఆకాంక్షించారు. యూరియా అవసరమైన రైతులు యాప్లో బుక్ చేస్తే కొనుగోలు సులభం అవుతుందని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. జిల్లా కేంద్రంలోని జెండా కూడలిలో ఎరువుల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంటలు వేసిన ప్రతి రైతు అవసరాలకు అనుగుణంగా యూరియా అందించేందుకే యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారని కలెక్టర్ అన్నారు. ప్రేమించే వారిని ప్రేమిస్తూ, ద్వేషించే వారికి చిరునవ్వుతో సమాధానం చెప్తామని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రామగుండం ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. విపక్షాలు విమర్శించే కొద్దీ అభివృద్ధి పెంచుకుంటూ పోతామని అన్నారు. అంతర్గాంలో 977 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ రాబోతుందని పేర్కొన్నారు. గోదావరి తీరంలో సమ్మక్క సారలమ్మ, రాముని గుండాలపై ఆంజనేయస్వామి విగ్రహం, మున్సిపల్ ఆఫీస్ ముందు టీ జంక్షన్ వద్ద భారీ గణపతి విగ్రహాలతో పలు ప్రాంతాల్లో అందమైన ఆలయాలు ఏర్పాటు చేసి టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఇప్పటి వరకు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలిపారు. 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లకు రాష్ట్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ రైతులకు 3 పంటలకు సాగునీటితో పాటు తాగునీరు అందించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కట్టించిన మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిల్లా, అన్నారం ప్రాజెక్టులు పంటల సాగుకు పనికిరాకుండా పోయాయని అన్నారు. పాలకుర్తిలో 450 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలో చేపడతామని తెలిపారు. ఉత్తర తెలంగాణకు ఎయిర్ కనెక్టివిటీ చేసే అంతర్గాం ఎయిర్పోర్టు ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు క్షేత్ర పరిశీలన చేపట్టారు. ఎయిర్పోర్టుకు ఉన్న అనుకూలతలు, అడ్డంకులను పరిశీలిస్తూ వివిధ అంశాలపై ఆరా తీశారు. పాలకుర్తిలో ఎయిర్పోర్టు నిర్మాణం ఏర్పాటుకు పలు సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో ఎయిర్పోర్టు నిర్మించాలని భావించింది. ఇప్పటికే ప్రీ ఫీజిబిలిటీ సర్వే కోసం 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విమానాశ్రయ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహించేందుకు ఏఏఐ అధికారుల బృందం రాగా వారికి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు సాంకేతిక పరమైన అంశాలను వివరించారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత ప్రభుత్వ స్థలం గోలీవాడ గోదావరి నదీ తీరం, పెద్దంపేట రైల్వే స్టేషన్, గోలీవాడ పంప్ హౌస్, ఎల్లంపల్లి ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో ఏఏఐ బృందం క్షేత్ర పరిశీలన చేసింది. సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలని పెద్దపల్లి లోక్సభ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కోరారు. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పథకం రివైజ్ కావడం లేదని అన్నారు.